తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. జై భారత్ నేషనల్ పార్టీ పెట్టిండు జేడి, అక్కసి ఎలా పెట్టిండు పాలు కోపం కొద్ది. ఆటోల కోసం రంగంలోకి దిగిండు రేవంత్, అలా బాధలు తీరుస్తాడట గ్యారంటీ. వైసీపీకి ఇచ్చిండు పీకే పెద్ద హ్యాండ్, చంద్రబాబుకి ఇచ్చిండు షేక్ హ్యాండ్. ఆడోళ్లకు విజ్ఞప్తి చేసిండు సజ్జనార్ సారు, ఇప్పటికెంచైనా పాటించుర్రి రూల్స్. ఇక తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు సారు తెలుసు కదా. ఇక సారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మస్తు సంస్కరణలు చేసిండులో. ఇప్పటికే గవి ఇంకా పాటిస్తుర్రు అంటే చూడుర్రు ఆయన గొప్పతనం. అయితే ఇప్పుడు పివి సారు 19వ వర్ధంతి చేయబట్టి రాజకీయ నాయకులందరూ నివాళులు అర్పించిర్రులా. ఇంకా ముచ్చట చూసేద్దాం పారి. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా గవర్నర్ తమిళసై మేడంతోనే అన్ని పార్టీల నాయకులు వచ్చి నివాళులు అర్పించిర్రులా. అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆ పార్టీ మంత్రులు వచ్చి పూలేసి నివాళులు అర్పిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేలతో కలిసి వచ్చిండు. ఇక గవర్నర్ దత్తాత్రేయ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గిట్లు వచ్చి నివాళులు అర్పించిర్రు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పివి, పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పివి, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి పివి, బంగారాన్ని కుదవబెట్టి అప్పులు తేవడం మీద ఆయన ఒకటే మాట చెప్పిర్రు, తెలివైన వాడు సగం ఆస్తిని కుదవబెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని ఆయన చెప్పిర్రని గుర్తు చేసిన సారు, భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చి పేదల భూములు వంచనికే పివి బలమైన పునాదులేసిండు. పివి ఘాటు, జైపాల్ రెడ్డి ఘాట్లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. వీరిద్దరూ తెలంగాణకు లంకబిందల్లాంటోళ్లు. పివి కీర్తిని పెంచే లెక్క తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తదని సీఎం రేవంత్ రెడ్డి సారు చెప్పుకొచ్చిండు. ఆర్థిక రంగంలో రాణించిన, పరిపాలనలో పారదర్శకవంతమైన పరిపాలనను అందించిన, ముఖ్యంగా సీలింగ్ యాక్ట్ ద్వారా పేదలకు ఆత్మగౌరవమైన భూమి, ఆ భూమి కొద్ది మంది చేతుల కబద్ధ హస్తాలలో ఉంటే ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి పోరాటం, నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటం భూమి చుట్టూనే పరిభ్రమించింది. ఆ తర్వాత జరిగిన నక్సల్బరీ పోరాటాలు కూడా ఈ భూమి చుట్టూతోనే పరిభ్రమించినాయి. భూమి పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చింది. పేదవాడి ఆత్మగౌరవమైన భూమిని భూ పంపకాల ద్వారా వాళ్ళకి చేర్చినప్పుడే ఈ యొక్క పోరాటాలకు ఒక నిబద్ధత ఉంటుంది అని చెప్పి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వీటన్నిటిని కూడా భూసేకరణ చేసి పేదలకు భూములు పంచడానికి పివి నరసింహారావు గారి బలమైన పునాదులు వేయడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన మహాలక్ష్మి పథకం కింద ఫ్రీగా బస్సుల తిరుగుడు ఆడోళ్లకు వరమనిస్తే అదే మాకు శాపంగా మారిందని ఆటో వాళ్ళు గిట్ల బాధపడుతురు కదా. వాళ్ళ కోసం రంగంలోకి దిగిండు మన రేవంత్ అన్న. చూడుర్రా సారి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోనే మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆటో క్యాబ్ డ్రైవర్లు కొన్ని రోజుల సంధి నిరసనలు చేస్తున్నారు కదా. దానికోసం సీఎం రేవంత్ రెడ్డి సారు రంగంలోకి దిగి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లా స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్లు, ఓలా, ఊబరు ఆటో డ్రైవర్లతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు. అయితే ఎన్నికలప్పుడు గిట్టనే రాహుల్ గాంధీ సారు కలిసి గెలిచినాక వాళ్ళ సమస్యలను తీరుస్తామని చెప్పిండు కదా. దానికోసం ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు వాళ్ళని కలిసి సమస్యలు తెలుసుకున్నాడు. అయితే సీఎం సార్ తోని సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాకరే గిట్లు వచ్చిర్రు. ముఖ్యంగా వాళ్ళు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిరట. చూడాలి మరి అన్ని వర్గాలకు వరాలు ఇస్తున్న రేవంత్ రెడ్డి సారు వీళ్ళకేం చేస్తాడో.
ఇక ఎప్పట్లెక్కలనే శీతాకాల విడిది కోసం 4 రోజులు హైదరాబాద్కి వచ్చిన రాష్ట్రపతి ముర్ము మేడం ఇక పర్యటన ఓడ్సుడుతోని తిరిగిపోయిందుల్లా ఇంకా ముచ్చట చూద్దాం పారి. తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం శీతాకాల పర్యటన ఒడిసిందుల్లా ప్రతి ఈడు లెక్కనే శీతాకాల విడిది కోసం ఈ నెల 18న తెలంగాణకు వచ్చిన మేడము బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ఉన్నది. ఇంకా రోజుకో దిక్కున కార్యక్రమాలలో పాల్గొన్న విషయం తెలుసు కదా. మొన్న భూదాన్ పోచంపల్లికి పోయిన మేడము అక్కడ చీరలను వాళ్ళ పనితనాన్ని చూసి మస్తు మెచ్చుకుంది. అట్లనే నిన్న రాత్రి బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో అట్ హోమ్ కార్యక్రమం పెట్టిర్రు కదా. ఇక దానికి గవర్నర్ తమిళసై మేడం, సీఎం రేవంత్ సారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు కూడా చెప్పిర్రు. అయితే ఈ పొద్దు మేడం అన్ని పనులు ఒడగొట్టుకొని ప్రత్యేక విమానంలో ఆమె ఢిల్లీకి పోయింది. దానికి గవర్నర్ తమిళసై మేడము, ముఖ్యమంత్రి రేవంత్ సారు, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క అధికారులందరూ గిట్ల వీడుకోలు పలికిర్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో ఉన్న ఆడోళ్ళకి ఇచ్చిన ఫ్రీ బస్సును గట్టిగానే వాడుకుంటున్నారు కదా అమ్మలక్కలు. ఇక బస్సులు సరిపోతలేవని ఇంకొన్ని బస్సులు సుతా ఆర్డర్ పెడుతురు కదా. అయితే ఇప్పుడు ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెట్టినాక ఇంతకు మునుపు కంటే ఎక్కువ రికార్డు స్థాయిలో ఆర్టీసీలు ఎక్కుతుర్రట. ఇక తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల మస్తు రెస్పాన్స్ వచ్చి ఎడ చూసినా గానీ బస్సులు ఫుల్ గా అవుపడుతున్నాయి కదా. అయితే గిక్కనే ఒక చిక్కొచ్చి పడ్డదట. అయితే ఫ్రీ బస్సు కదా అని తక్కువ దూరం పోయేటోళ్ళు కూడా ఎక్స్ప్రెస్ బస్సులలో ఎక్కుకుంటా ఇబ్బంది పెడుతుర్రట. అయితే ఆర్టీసీ ఎండీ సారు దీని గురించి ఒక వీడియో ఇడిచిండు, చూడురి. రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు మా బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది. బట్ ఈ ఒక పథకం ఇంప్లిమెంట్ చేయడంలో యాజమాన్యానికి, ముఖ్యంగా మన సిబ్బంది కూడా కొన్ని సమస్యలు తెలియెత్తుతున్నావు. ముఖ్యంగా చాలామంది మహిళలు తక్కువ దూరంకి వెళ్ళే వాళ్ళు కూడా మన ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కి దూర ప్రాంతం వెళ్ళే ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కోరుతున్నాను, మీరు తక్కువ దూరంలో వెళ్ళే వాళ్ళైతే వెలుగు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా కొంతమంది మహిళలు స్టేజ్ కాకుండా మధ్యలో రోడ్ మధ్యలో ఆపడము, లేదంటే ఎక్కడ కావాలో అక్కడ ఆపండి అని చెప్పి అడుగుతున్నారు. దీనివల్ల కూడా చాలా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. స్టేజ్ దగ్గర మాత్రమే మా బస్సు ఆగడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీనివల్ల కూడా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు, వేరే ప్రయాణికులు కూడా మేలు జరుగుతుంది. మన కండక్టర్స్కి, డ్రైవర్స్ కూడా బాగా జరుగుతుంది. లేదంటే కొన్ని చోట్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మన కండక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వచ్చే రోజు కూడా ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మహిళలు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరీ యాజమాన్య తరఫు నుంచి అందరు కోరుతూ, ప్రజలు బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇన్నారు కదా ఓ అక్కలు, గది ముచ్చట. దూరం పోయేటోళ్ళు ఎక్స్ప్రెస్, దగ్గర పోయేటోళ్ళు పల్లె వెలుగులు అట్ట ఎక్కుర్రి. అట్లనే ఇక ఏడ పడతాడా చేతులు ఎత్తకుండా జర బస్టాండ్ దాకాట నడువుర్రి. ఎట్లాగో పోయేటిది ఫ్రీనే కదా, జర గీ పనులు చేసి ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకట సహకరించుర్రి. అన్నీ నాకు అణిగిమణిగి ఉంటుంది, ఏంలే నాకు ఎగిరెగిరి పడుతుంది అంటారు కదా. అట్లనే గది గీనకు మస్తు సూట్ అవుతుందిలా. ఇప్పుడు గీనె పార్టీకే దిక్కు లేదు కానీ పక్కోళ్ళ మీద ఉద్దర మాటలు అయితే గట్టిగానే చెప్తాడు. ఎవరో అర్థమైంది కదా. మీరు అనుకునేదే కరెక్టుల్లా. చూడుర్రి ఈసారి ఏం గాలి మాటలు చెప్పిండో. ఇక జేడీ సారు కొత్త పార్టీ పెట్టుడుతోని పాల్ సార్ వచ్చిండు ఏదో మాట్లాడదామని. నమస్తే పాల్ సారు, గాడ్ బ్లెస్ యూ. ఇట్స్ ఎ డార్క్ డే. ఇది ఒక చీకటి రోజుగా నేను గుర్తిస్తున్నాను. ఎందుకు సారు, ఏమైంది? వై డార్క్ డే? జేడి లక్ష్మీనారాయణ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు. నాకెంత క్లోజో మీ అందరికీ తెలుసు. ఏవో సారు, మాకు తెలియదు. అలాంటిది ఈరోజు జై భారత్ అనే పార్టీ పెట్టారు. పెడితే పెట్టిండు. ఇంట్లో నీకొచ్చిన తిప్పలేంది చెప్పు.
ఒక పార్టీ పెడతారు అని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే అనేక సార్లు ప్రజాశాంతి పార్టీలో చేరుతానని, అంతేకాకుండా పాలుగారు మీకు నేను విశాఖపట్నంలో ఎంపీగా మద్దతు ఇస్తాను, మీరు వస్తేనే గద్దరన్న చెప్పినట్లు అభివృద్ధి జరుగుతుంది, అప్పులు తీరుతాయి, స్టీల్ ప్లాంట్ బాగుపడుతుంది అన్న మాటలన్నీ మీరు విన్నారు అన్ని ఛానల్లో. ఏమో మేమైతే తినలేదు సారు. ఏదో ఒకసారి వచ్చి నీతోని ప్రెస్ మీట్ పెట్టుడు చూసినాం గానీ నువ్వు ఇప్పుడు చెప్పిన ఈ మాటలు అస్సలు వినలేదు సారు. ఏంది గద్దర్ గారు కూడా నీకు సపోర్ట్ గా మాట్లాడిండా? ఈనటోడు చెవిటోడు అయితే ఇంకెన్ని చెప్తాడో. చెప్పు చెప్పు. అలాంటిది 100 కోట్లకు 1000 కోట్లకు అమ్ముడుపోవడమా? ఆహా, 100 కోట్లకో 1000 కోట్లకో అమ్ముడు పోవుడు నువ్వు చూసినావా? ఏదో దగ్గరుండి నువ్వే డీల్ మాట్లాడినట్టు చెప్తున్నావు. నన్నైతే 1 మంత్ బ్యాక్ 1000 కోట్లు అడిగారు టీంతో వచ్చి, మా టీం ఉంటుండే. నీ ముఖము నీ వాలకం చూసి నీ కాడ ఎవరన్నా పైసలు అడుగుతారా సారు? ఆ నోట్లకెళ్ళి ఎప్పుడు అబద్ధాలేనా? అప్పుడప్పుడన్నా జర నిజాలు మాట్లాడుర్రి. కాపులారా, ముఖ్యంగా బీసీలారా, ఆయన బీసీ కాడు, పవన్ కళ్యాణ్ బీసీ కాడు. మరి నువ్వు బీసీయా? ఎవరి దగ్గరికి పోతే వాళ్ళ గొడుగు పడతావు గాని. చెప్పురు సారు. మన బీసీలను ముఖ్యమంత్రి కాకుండా చేయడానికి ఈ 2 కుల కుటుంబ పార్టీ నాయకులు ఇలాంటి వాళ్ళని వాడుకుంటున్నాం. చాలా విచారం వేస్తుంది, బాధతో చెప్తున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా సమజైతుందా సారు? సరే, బాధ అన్నావు కదా, నీ బాధ ఏందో చెప్పు. అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్లు ప్రజాశాంతి పార్టీలో చేరారు, మీకు తెలుసు. అనేక మంది కాదు గాని ఒక్కరిని చూపెట్టు ఉత్తర కుమార. నువ్వు తోపు తురుము అని ఒప్పుకుంటా. ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తులు అనుకున్నానే తప్ప ఈయన మాట ఎవడింటారులేండి. ఇక నీ మాటనే వింటారు, ఎవరి మాటలు వినరు జనాలు. మీరు మహా మేధావులు కదా మరి. పెద్ద లోక్సత్తా పార్టీ పెట్టిన జయప్రకాష్ నారాయణ గారే పార్టీ క్లోజ్ చేశారు, అనేక డబ్బులు ఖర్చు పెట్టి. షర్మిలాయే పార్టీ క్లోజ్ చేసింది. ఈయన పార్టీలో ఎవరు చేరరు, ఎవరికి ఓట్ బ్యాంక్ ఉండదు. అందులో మరి నీ పార్టీ పేరు చెప్పుకోలేదేంది సారు? నీ ప్రజాశాంతి పార్టీ కూడా క్లోజ్ కదా. మొన్న తెలంగాణ ఎన్నికలలో అసలు పోటీ కూడా చేయలేదంటే క్లోజ్ అనే కదా అర్థం. కానీ మోసగాల్ని అబద్ధికుల్ని ఎత్తి చూపించడం మన బాధ్యత. ఊకోరి సారు, గిట్లా ఆవేశపడి ఆరోగ్యం పాడు చేసుకోకుర్రి. అసలే పానం బాలేదు మీకు. మొన్నటికి మొన్న మోడీ మీద పోటీ చేసి గెలుస్తా అంటివి, విశాఖల ఎంపీగా పోటీ చేసి గెలుస్తా అంటివి, ఆంధ్రప్రదేశ్ సీఎం నేనే అని అంటివి. ఇవన్నీ మీరు సోయిలో ఉండే మాట్లాడుతున్నారా? మళ్ళా మోసము కుట్ర అని ఏవేవో నీతులు చెప్పబడితివి. నేను గెలిస్తే 1000 కోట్లు ఇస్తా, ఆంధ్రని అమెరికా చేస్తా, తెలంగాణని థైలాండ్ చేస్తా అని గీ అడ్డమైన మాటలు ఆపుర్రి. గెలిచినాకనే ఎందుకు? మీ దగ్గర అంతగానం పైసలుంటే ఇప్పుడే ఇయ్యుర్రి, అప్పుడు గెలిపించుకుంటారు మిమ్మల్ని జనాలు. అనవసరంగా రాజకీయాలకు వచ్చినావు. సరే వచ్చినావు అనుకుందాం, ఎందుకు ఇట్లా పనికి మాలిన మాటలు మాట్లాడి అందరి ముంగట బదనామైతున్నావు? ఇగో పాల్సారు, నీ వల్ల నయా పైసా కూడా లాభం లేదు అంటుర్రు ఆంధ్ర జనాలు. పాడుపడ్డ కరోనా రోగం మళ్ళా మోపైంది. జర మాస్కులు శానిటైజర్లు వాడమని ఎంత చెప్పినా గానీ జనాలకు షో మీద పేనే వార్తలేదు. అరే చెప్పేది మీ గురించే అని అర్థం చేసుకోవాలే కదా. ఇప్పుడు చూడుర్రి, ఒక్క రోజులనే ఎన్ని కేసులు మోపైనాయో. కరోనా 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 ఈ పేరింటేనే 3 ఏళ్ల కింద గుండెల్ల గుబులు పుట్టేది. మొదట్లకి కరోనా రోగం వచ్చినప్పుడు ఏగిది మనల్ని ఏం చేస్తుంది, ఎన్ని చూడలేదు ఇసువంటివి అని లాపర్గా తీసుకున్న జనాలకు చెక్కు పెట్టి దేశం మొత్తం గజగజ వణికించింది. అగో ఇప్పుడు ఈ పాడుబడ్డ రోగం మళ్ళా స్టార్ట్ అయింది. జర పైలంగా ఉండుర్రి అని రోజు ఒక తీరుగా మొత్తుకుంటున్నా నేను. అయినా కొందరు జనాలు ఇంకా మాస్కులు పెడతలేరు, శానిటైజర్ తోని చేతులు గడుగుతలేరు, ఆదేశాలను పాటిస్తలేరు. సరేరా నాయనా, నువ్వు ఇంకా గుబులు పుట్టియకు, ఏమైందో చెప్పు అని గరమైతురు కదా. చెప్తున్నా ఇనుర్రి. దినదినం కరోనా కేసులు పెరుగుతున్నాయి. 10 దినాల కింద 10-20 లోపు నమోదయ్యే కేసులు 100లకు చేరినాయి. ఇక వారం కింద 100లలో ఉండే సంఖ్య ఇవాళ 1000లకు చేరింది. మొన్న 350 కేసులు, నిన్న 650,
ఇక పోయిన 24 గంటలల్లా 752కు చేరింది సంఖ్య. ఇక దేశంలో మొత్తం ఎన్ని యాక్టివ్ కేసులు ఉన్నాయో తెలుసా అనుల్లా? 3420. ఇలా ఎక్కువ శాతం కేరళలోనే నమోదైనాయని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మహమ్మారి వైరస్ తోని పోయిన 24 గంటలల్లా 4 జీవి కూడా ఇడిసిర్రని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెప్పిర్రు. JN1 సబ్ వేరియంట్ కేసులు బయటపడ్డ కేరళలోనే వైరస్ బాధితుల సంఖ్య బగ్గ పెరుగుతుంది అని చెప్పిర్రు. నిన్న బయటపడ్డ కొత్త కేసులు మొత్తం 752. గన్ల 565 మంది కరోనా బాధితులు కేరళలోనే ఉన్నారని అధికారులు చెప్పిర్రు. యాక్టివ్ కేసులు కూడా కేరళలోనే ఎక్కువ ఉన్నాయని, వైరస్ బాధితులల్లా 2872 మంది కేరళలోనే ఉన్నారని చెప్పిర్రు. గోవాలో కూడా JN1 సబ్ వేరియంట్ కేసులు 21 నమోదైనాయి అని చెప్పుకొచ్చారు. కేరళలో కదా మన కాడ కాదు కదా అని జబ్బలు ఎగిరేసుకొని ఎట్లా పడితే అట్లా తిరుగుతారు కావచ్చు. కరోనా మొదట్లో పుట్టినప్పుడు కూడా కేరళలోనే కేసులు ఎక్కువ నమోదైనాయి. అవి పాక్కుంటా వచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రాలను ఒక ఊపు ఊపింది. గందుకే మళ్ళా చెప్తున్నా, మాస్కులు పెట్టుకోర్రి, జర పైలంగా ఉండుర్రి. అధికారులు చెప్పినట్టు ఇనుర్రి, కరోనా మహమ్మారికెళ్ళి తప్పించుకోర్రి, జర పైలం. అప్పట్లో కోడి కత్తి డ్రామా అని వైఎస్ జగన్ మీద ఒక ఆర్త నడిచింది కదా. ఇక అట్లనే పోయినసారి వైసీపీ గెలుపుల ముఖ్య కారణమైన ఒక వ్యక్తి ఇప్పుడు రాజకీయాలల్లా నాయకులు కండువాలు మార్చినట్టు ఈయన సుత దగ్గరుండి గెలిపించిన పార్టీని ఓడియనికే గిట్ల ప్రతిపక్ష పార్టీతోని కలిసిపోయిండుల్లా చూడుర్రి. ఇక ఆంధ్రాల ఎలక్షన్ డేట్ చెప్పకముందే అప్పుడే ఎలక్షన్ వేడి తగిలిందుల్లా. అక్కడి రాజకీయాలల్లా ఇప్పటి పరిస్థితి చూస్తే జనాలు మైండ్ పోయేటట్టే ఉన్నది పోర్రి. ఇక అసలు ముచ్చటకొస్తే దేశంలోనే పెద్ద పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఎంతో గొప్ప పేరున్న ప్రశాంత్ కిషోర్ సారు పోయినసారి ఎన్నికలల్లా వైసీపీ పార్టీ అంతగానం ఘన విజయం సాధించనీకే ప్రధాన కారణం అని అందరికీ తెలిసిందే. గాయన ఇప్పుడు లీడర్లు పార్టీలు జంపు కొట్టినంత ఈజీగా ఈయన కూడా ఇప్పుడు పోయినసారి ఏ పార్టీని ఓడియనికే చూసిండో గదే పార్టీతోని చేతులు కలిపి మళ్ళొకసారి రాజకీయాలల్లా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అని నిరూపించిండు పోర్రి. ప్రశాంత్ కిషోర్ సారు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ టీడీపీ నాయకుడు బాబు గారి కొడుకు నారా లోకేశం సార్తో కలిసి గిట్ల విజయవాడ విమానాశ్రయంలో దిగి ఒకటే కార్ల ఎక్కి ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి వచ్చే ఎలక్షన్ లో ఎటువంటి వ్యూహాలు రచించాలి, టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఎట్లా ఉండాలి, అట్లనే ఎన్నికల ప్రచారంలో ఏం హామీలు ఇయ్యాలని ప్లానింగ్ అయితే గట్టిగానే చేసిరట. అయితే కొన్ని రోజులల్లా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలిసి సలహాలు సూచనలు కూడా అందిస్తాడట ఈ ప్రశాంత్ కిషోర్ సారు. జై భారత్ నేషనల్ పార్టీ పెట్టిండు జేడి, అక్కసి ఎలా పెట్టిండు పాలు కోపం కొద్ది. ఆటోల కోసం రంగంలోకి దిగిండు రేవంత్, అలా బాధలు తీరుస్తాడట గ్యారంటీ. వైసీపీకి ఇచ్చిండు పీకే పెద్ద హ్యాండ్, చంద్రబాబుకి ఇచ్చిండు షేక్ హ్యాండ్. ఆడోళ్లకు విజ్ఞప్తి చేసిండు సజ్జనార్ సారు, ఇప్పటికెంచైనా పాటించుర్రి రూల్స్. ఇవి ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు. మళ్ళీ రేపు తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.